అందరికీ శుభోదయం. నేటి యోగా క్లాస్కి స్వాగతం. సృష్టిలో మానవుడు మినహా మిగిలిన జంతురాశులన్నీ కూడా ముసలితనంతోనో వేటాడబడుతూనో చనిపోతున్నాయి. కానీ ఒక మానవుడు మాత్రం అసహజ వ్యాధులు, నేటి కరోనా లాంటి మహమ్మారి వైరస్ లాంటి వ్యాధుల వలన మృత్యు బారిన పడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మన యొక్క ఆహార వ్యవహారాల్లో తేడా. అయితే ఒక విధంగా ప్రపంచ దేశాల్లో భారతదేశము నాటి నుంచి నేటి వరకు కొంత సనాతన ధర్మాన్ని పాటించటము, తర్వాత యోగా లాంటి ప్రక్రియలు నేర్చుకోవటం వల్ల తర్వాత కొన్ని ఆహార వ్యవహారాల్లో మనకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉండటం వల్ల మనం ఒక విధంగా ప్రపంచ దేశాల్లో ఇలాంటి వ్యాధుల నుంచి రక్షణ పడుతున్నాం చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా మహమ్మారికి మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం భారతదేశం అంటే అది ఒక విధమైనటువంటి భయం. అంటే ఎప్పుడు దాని గురించి చర్చించుకోవటం, అందరికి కూడా దాని గురించి అవగాహన రావటం వల్ల తర్వాత దాని యొక్క దుష్ఫలితాలు తెలియటం వల్ల భయం పడుతున్నాడు. దీనికి మనం ఏమీ లేదు, చాలామంది ప్రముఖులు చెబుతున్నారు, నేడు ఆహార వ్యవహారాలు మార్పు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి, శ్వాసక్రియ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అలాంటి శ్వాసక్రియను మనం జాగ్రత్తగా క్రమబద్ధంగా నేర్చుకుంటే చాలా మంచిది. పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 కూడా ముందు మన యమ నియమాలు అంటేనేమో మనం చేయవలసిన మన నియమాలు, మనం లోపల ఎలా ఉంచుకోవాలి, బయట మన ప్రవర్తన ఎలా ఉండాలి. తర్వాత ఆసనాలు అంటే మన యొక్క శరీర భంగిమ. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, అందుకని మనకి 84 లక్షల ఆసనాలు ఉన్నాయని చెప్తారు. అయితే అన్ని ఆసనాలు మనం వేయలేం. అంటే కనీసం ఇది ఎవరికి అంటే ఆసనాలు ఇవన్నీ కూడా ఎటువంటి పని పాట లేకుండా, అంటే కొంతమంది పొలం పనులు ఈ పనులు చేసుకుంటారు, అలాంటి ఏ పని చేసినా ఒక ఆసనం కిందకు వస్తుంది. ఏ భంగిమ తీసుకున్నా అది ఒక ఆసనం కిందకు వస్తుంది. ఏ జీవిని తీసుకున్నా ఆ జీవి యొక్క భంగిమ ఒక ఆసనంకి వస్తుంది. అలా భుజంగాసనం, శలభాసనం ఇవన్నీ కూడా అలాగే వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎవరికి మనం చేయాల్సిందంటే కష్టపడని వాళ్ళకి ఈ ఆసనాలు చేయాలి. అలాగే ప్రాణాయం చేయాలి. ప్రాణాయం అంటే క్రమంగా ప్రాణాయం అంటే ప్రాణం యొక్క గమనం. అది మనం ఉన్నటువంటి అన్ని నాడుల్లో కూడా ప్రాణశక్తి గమిస్తూ ఉండాలి. మరి మనం అలా చేయగలుగుతున్నామా అంటే ఇదంతా కూడా ఒక కష్టపడే వ్యక్తికి అయితే, పగలల్లా కూడా ఎండలో కష్టపడే వ్యక్తికి అయితే ఎటువంటి ఇది లేదు. అందుకని మనం కానీ ఈ వైరస్ని కానీ మనం గమనిస్తుంటే, ఎవరికి ఎక్కువగా వస్తుందో గమనిస్తుంటే ఎటువంటి కాయ కష్టం లేని వాళ్ళు, ఇంట్లో ఏసీలు ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా రావటం, తర్వాత వాళ్ళు చిన్న విషయానికి కూడా తట్టుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ఆహార వ్యవహారాల మార్పు తెచ్చుకోవాలి. ఈ ఆసనాలు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు యోగా అంటే ఏం చెప్పారంటే మనస్సు నిలవాలి, మనిషి కదలాలి. మనస్సు నిలవాలి. మనసు ఎప్పుడు నిలుస్తుంది అంటే మన ప్రాణశక్తి మన అదుపులో ఉన్నప్పుడే మనసు నిలుస్తుంది. ఒకసారి మీరు ముక్కు పట్టుకుని మన యొక్క గాలిని బంధిస్తే అప్పుడు ఆ ప్రాణశక్తి ఆగిపోయి మన ఆలోచనలు ఉండవు. ఇప్పుడు మనం ఏమీ లేకపోతే మన ఆలోచనలు పోళ్ళు వస్తాయి. మనం ఇక్కడే కూర్చుని అమెరికా వెళ్ళిపోతుంటాం, లండన్ వెళ్ళిపోతున్నాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంటాం. రామకృష్ణ పరమహంస అదే చెప్పారు, ఏంటి నాకు ఆలోచనలేమి బాహ్య ఆలోచనలు రాకుండా నాకు ధ్యానం కుదరాలంటే ఏం చేయాలంటే చెప్తానని చెప్పి ఒక సరస్సులో తీసుకెళ్ళి అతను గట్టిగా ముంచేసిన తర్వాత అతనికి ఏముంది, అప్పుడు తర్వాత కొంచెంకి బయటికి తీసిన తర్వాత నీకు ఎటువంటి ఆలోచనలు కలిగినాయి అన్నాడు. నాకు ఏ ఆలోచన కలగల. ఏ ఆలోచన కలిగింది? ఒక శ్వాస తీసుకోవాలనే ఆలోచన మాత్రమే నాకు కలిగింది, ఇంకా బాహ్యంగా ఏ ఆలోచన లేవు. అదే ధ్యానం అంటే అని చెప్పారనమాట రామకృష్ణ పరమహంస. ధ్యానం అదే. మనం శ్వాసను క్రమబద్ధంగా తీసుకుంటే ఎటువంటి ఆలోచనలు ఉండవు. అందుకని యోగా అంటే ఏం చెప్పాము, మనిషి కదలాలి, మనసు నిలవాలి. మనం చేసే దాని విరుద్ధంగా జరుగుతుంది. మనిషి కదలడు,
ఎప్పుడు ఏదో ఒక పండుకునే ఉంటాడు. మనసు నిలవదు, ఎప్పుడు ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు. అందుకని అది కాదు యోగా అంటే. మనిషి కదలాలి అంటే ఆసనాలు ఇలాంటివి. అంటే కాయకష్టం చేసినప్పుడు కదులుతుంటారు, మళ్ళాంటి వాళ్ళు ఏం చేయాలి? ఆసనాలు ఇలాంటివి చేసుకోవాలి. మనసు నిలవాలి. నిలవాలంటే ఈ ప్రాణశక్తి మీద ధ్యాస పెట్టుకోవాలి. ఇది. ఇక ప్రాణాయామం మనం చెప్పాం కదా. ఈ యొక్క పతంజలి నేర్పినటువంటి అష్టాంగ యోగాల్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయ, ప్రత్యార, ధారణ, ధ్యాన, సమాధి. దీంట్లో ప్రాణాయామం అనేది మధ్యలో ఉంది, 4వది. అది అంటే ముందు ఏం చెబుతుంటారంటే అది కానీ మధ్యలోది కానీ మనం ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకుంటే ఆ ముందు 4 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఆ తర్వాతవి కూడా మనకి ఆసక్తి కలిగి అవి కూడా మనకి కుదురుతాయి అన్నమాట చేయటానికి. అందుకని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడానికి నియమాలు ఏంటి అంటే పెద్దగా నియమాలు. రెండోది ఇంకోటి ఏంటంటే మనం చెప్పేటట్టు యోగా అనగానే మనం శరీరాన్ని కష్టపడాలి అనుకుంటాం. అసలు శరీరం కష్టపడే తత్వం యోగాలో లేదు. స్థిర సుఖాసనం. ఆ పతంజలి కూడా చెప్పింది అంటే ఆసనాల గురించి చెప్పండి అంటే ఆసనాల గురించి చెప్పింది ఏంటంటే స్థిర సుఖాసనం. స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. నువ్వు అట్లా ఏమీ కదలకుండా ఉండు, సుఖంగా ఉండాలి నీకు. అంతదాకా ఆసనం వేసినప్పుడు నీకు నొప్పి పెడుతుంది అనుకో, వేయకూడదు. దాన్ని నొప్పి పట్టకుండా ఎంతవరకు వేస్తే నొప్పి పట్టకుండా ఉంటుందో అంతవరకు వేయాలి. రేపు ఇంకొంచెం కుదురుతుంది, తర్వాత పూర్ణాసనం వస్తుంది అనమాట. అందుకని ఈ అసలు ఈ యోగాలో శరీరం ఎటువంటి కష్టము లేకుండా మనకి అనేక లాభాలు కలుగుతూ ఉంటాయి. ప్రాణాయామం ఏం చేయాలి? ఎప్పుడు చేయాలి అంటే ప్రాణాయామం మనకి ముందు సిరు ఆకలి, సిరు అలచట ఉండాలి. సిరు ఆకలి సాధారణంగా ఎప్పుడు ఉంటుంది? ఉదయం పూట ఉంటుంది. మనం లేచిన తర్వాత సిరు ఆకలిగా ఉంటుంది. అంటే వీలైనంత వరకు సంధ్యకాలాలు. అలాగే సాయంత్రం సంధ్యకాలం. అంటే సంధ్యకాలం అంటే సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రావటం, లేకపోతే చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు రావటం, ఈ సంధ్యకాలాలు అంటాం. ఈ సంధ్యకాలాల్లో మనకి సిరు ఆకలిగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ప్రాణాయామం చేయటానికి చాలా ఉత్తమము. అది ప్రాణాయామం అంటే చెప్పాక ప్రాణం యొక్క గమనం. ప్రాణం అంటే శ్వాస. అంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ అంటున్నాం, అది ఆ గమనం సరిగ్గా లేదు, తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనకి ఆక్సిజన్ కొరత ఏర్పడి బెడ్లు దొరకట్లేదు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది, అమ్మో మేము చచ్చిపోతాం అనే భయం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మనం ఆ ప్రాణశక్తిని క్రమబద్ధంగా తీసుకోవడమే. ఆ ప్రాణం యొక్క గమనం అన్ని నాడుల్లోకి ప్రాణశక్తిని మనం పంపించగలిగితే మనకి సంపూర్ణ ఆరోగ్యం. నేటి మహమ్మారి వయస్సులు ఇవే కాదు, ఇంకా మిగతాయి కూడా చాలా వస్తాయి అంటున్నారు. అలా వచ్చినప్పుడు మనం ఒప్పునించే మనం జాగ్రత్త పడితే మనకి ఈ ప్రాణాయామం చేస్తే మన మనసు ధైర్యంగా ఉంటుంది. ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటాం, ఏమీ చేయదని. ఇప్పుడు చాలా వరకు వైరస్లు వచ్చినా అది భయం వల్లే చనిపోతున్నారు చాలామంది. రికవరీ రేటు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంది. నిన్న చెప్తే రికవరీ రేటు 88% ఉంది, చాలా ఎక్కువగా ఉంది రికవరీ రేటు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మో అక్కడ బెడ్ దొరకట్లేదంట, ఆక్సిజన్ రావట్లేదంట, ఊపిరి అందట్లేదంట నాకు అని చాలామంది చనిపోతున్నారు. ఆ భయం వల్లే ఎక్కువ మంది ఇదవుతున్నారు. అందుకని ప్రతి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు చేయాలి అంటే చెప్పాం కదా, సంధ్యకాలాల్లో చేయాలి. మరి అది ఎలా ఉండాలి? శరీర తత్వం ఎలా ఉండాలంటే సిరు ఆకలి, సిరు అలసట. ఉదయం పూట సంధ్యకాలాల్లో సిరు ఆకలిగా ఉంటుంది. మరి సిరు అలసట కోసం మనం ఆ ప్రాణాయామం ముందే పతంజలి గారు ఏం చెప్పాడు? ఆసన యమ నియమ ఆసన ప్రాణాయామం అన్నారు. అందుకని ఆసనాలు కొద్దిగా వేసుకోవాలి. లేదా ఆసనాలు కానీ వేయలేకపోతే కొంచెం ఏదన్నా సూక్ష్మ వ్యాయామం అని చెప్పేసి ఏదన్నా వ్యాయామం చేసుకోవాలి. అంటే శరీరం కొంచెం అలసటగా ఉంటే అప్పుడు ఏముందంటే గాలి ప్రాణశక్తి మనకి ఈ లంగ్స్లోకి వెళ్ళడానికి ఫ్రీ అవుద్ది. లేకపోతే మనం ఏమీ లేకుండా లేచేసి మన మనసు మీద నుంచి లేచేసి చేసుకోవాలంటే అప్పుడు మన ముక్కులు సరిగ్గా పనిచేయవు, ఈ నాసికారంధ్రాలు పనిచేయవు. అందుకనే వాటికి అది ఫ్రీ అవుతానికి మనం ఏం చేస్తాం? మనం ఏదైనా అంతే, ఇప్పుడు ఏదన్నా ఒక గొట్టం ఉంది, అది నీళ్ళు వెళ్ళాలంటే ఒకసారిగా ఫోర్స్గా కొడితే వెళ్తాయి. అట్లాగే మనకి ఒక శ్వాసక్రియ సక్రంగా జరగాలంటే ఏదో ఒక అలసట కలగాలి. ఆ అలసటి కోసం మనం అవకాశం ఉంటే ఆసనాలు వేసుకోవచ్చు,
అవకాశం లేకపోతే ఒక వ్యాయామం చేయాలి చిన్నది. ఊరినే మన ఇష్టం వచ్చింది ఏదైనా కానీ ఆ శ్వాసక్రియ సక్రంగా రెండు ముక్కలు కూడా సక్రంగా జరిగేది చేయాలి. అది ప్రాణం. తర్వాత ఎలా కూర్చోవాలి, మనం చెప్పారు కదా ఆసనాలు కొన్ని. ఏది ఇది ఇప్పుడు నేను కూర్చున్న వజ్రాసనం, అలాగే పద్మాసనం ఉంది, అలాగే అర్ధ పద్మాసనం ఉంటుంది. ఇలా మన ఇష్టం ఏది సుఖంగా ఉంటే. నువ్వు ప్రాణాయామం చేయడానికి దాదాపుగా ఒక్కో ప్రక్రియకి ఒక 5 నిమిషాలు పడుతుంది అనుకుంటే ఏది సుఖంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చోవాలి. స్థిర సుఖాసనం ఆసనం. అయితే దీంట్లో ఒకటే నువ్వు ఇక్కడ కింద కూర్చోలేకపోయావు, వజ్రాసనం కూర్చోలేకపోయావు, మామూలుగా కూర్చుంటావు. లేదు పద్మాసనం కూర్చోలేకపోతున్నావు, మామూలుగా కూర్చుంటాం. కొంతకాలానికి అది వచ్చేస్తుంది మనకే, ఇది కానీ నేర్చుకుంటుంటే. అసలు కిందే కూర్చోలేకపోతున్నావు, ఏం పర్వాలా, చైర్లో కూర్చోవచ్చు. అసలు నువ్వు కూర్చోలేకపోతున్నావు, చైర్లోనే కూర్చోలేకపోతున్నావు, కింద కూర్చోండి, ఏం పండుకొని కూడా ప్రాణాయామం చేయొచ్చు. నువ్వు పండుకొని ప్రాణాయామం చేస్తే తర్వాత నువ్వు కూర్చునే స్థాయికి వచ్చేస్తావు. ఎక్కడ చైర్లో కూర్చుని ప్రాణాయామం చేస్తే మళ్ళీ ఏదో ఒక ఆసనం నేల మీద కూర్చుని స్థాయికి వస్తాం. అయితే ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఇక్కడ ఉంది ఏంటంటే, ఎలా కూర్చున్నా కింద నేల మీద కూర్చున్నా, చైర్లో కూర్చున్నా, తర్వాత ఒకవేళ పండుగను చేసినా నీవు ఒక్కటే గమనించాలి, వెన్నుముక నిటారుగా ఉండాలి. అది మనం చేయాల్సింది. చైర్లో కూర్చున్నట్ట కూర్చోకూడదు, కింద కూర్చున్నట్ట కూర్చోకూడదు, వెన్నుముక నిటారుగా ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆసనం వేసినా, ప్రాణాయామం చేసినా, ఈ యోగ ప్రక్రియలు ఏది చేసినా వెన్నుముక నిటారుగా ఉండాలి. తర్వాత ఇంకొక అపోహ ఏంటంటే, చాలా మందికి ఎప్పుడో చేద్దాం ప్రాణాయామం, ఎప్పుడో చేద్దాం, వ్యాధి వచ్చినప్పుడు చేద్దాం, వ్యాధి వచ్చినప్పుడు. అయితే ఎప్పుడు చేయాలి అంటే మనం చిన్నతనం నుంచే చేయాలి. తెలిసి దాని యొక్క రుచి తెలిసినప్పటి నుంచే చేయాలి. సుమారుగా అందుకంటారు 8 సంవత్సరాల దగ్గర నుంచి మనం ప్రాణాయామం చేయొచ్చు. అలా కాకుండా నాకు ఏదన్నా వ్యాధి, గుండె జబ్బో లేదా కిడ్నీ ప్రాబ్లం, ఈ ఏదన్నా లంగ్స్ లేదా లివరో ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చేస్తాను అంటే అప్పటికి కొన్ని ప్రాణాయాలు చేయడానికి వీలుండదు. అవి తగ్గించుకునే ప్రాణాయామం చేయడానికి వీలు ఉండదు. అప్పటికే మనం దానికి సంబంధం లేదు. ఏదో బతకడానికి ఉన్న గాలి పీల్చుకుని వదిలి చిన్న చేసుకోవడానికి తప్ప, వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధిని సహజంగా తగ్గించవచ్చు. కానీ వ్యాధి వచ్చిన తర్వాత త్వరగా తగ్గే ప్రాణాయాలు మాత్రం లేవు, త్వరగా తగ్గే ఆసనాలు మాత్రం లేవు. కానీ మనం ముందు నుంచే ప్రయత్నం చేస్తే అలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు కానీ, భయంకరమైనటువంటి వైరస్లు కానీ మనం అటాక్ చేయకుండా ఉంటాయి అన్నమాట. మరి ఎంతకాలం ప్రాణాయామం చేయాలి? ఇప్పుడు చాలామంది ఏంటంటే, నేను కూడా చాలా క్లాసులు పెట్టాను. కొంతమంది ముందు వైరాగ్యం వచ్చినట్టు వచ్చేయటం, ఒక 4 రోజులు ఉంటాం, అప్పుడు ఇది ఇంతేనా మన ఇంటికాడ చేసుకోవచ్చు అని అంటాం, చేయలేకపోవటం. అలా ఇప్పుడు మంచి విషయాలు అనేవి ఎప్పుడు కూడా నలుగురిలోనే చేయాలి. అదే దురలవాట్లు ఏమైనా ఉంటాయి అంటే మందు తాగటం, సిగరెట్ తాగటం, ఇలాంటివి ఏంటంటే ఎవరు లేకపోయినా చేయొచ్చు, ఎవరు లేకపోయినా ఏ సాటికి వెళ్ళిపోయి చేస్తుంటారు. ఇవి మంచి విషయాలు మాత్రం నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఉత్సాహం కలుగుద్ది. నలుగురు యొక్క అనుభవాలు మనకి తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ అనుభవాలు తెలిసి వాళ్ళకు వచ్చిన ఉపయోగం మనకు కూడా వస్తేనే ఆనందంతో ఈ ప్రాణాయామం చేయాలి. మరి ఎంతకాలం చేయాలి? ఎంతకాలం చేయాలంటే మనకి ప్రాణం ఎంతకాలం ఉందో అంతకాలం చేయాలి. మనం ఎప్పటి వరకు ఆక్సిజన్ తీసుకుంటున్నామో అంతవరకు చేయాలి. ఆసనాలు ఎప్పటి వరకు వేయాలంటే ఆహారం తీసుకున్నంతకాలం. ఆహారం ఎంతకాలం తీసుకుంటాం అంటే చివరిలో తీసుకోలేకపోవచ్చు అది. కానీ ప్రాణాయామం ఎంతకాలం చేయాలి అంటే మనకి ప్రాణం ఉన్నంతకాలం. ప్రాణం ఉన్నంతకాలం అంటే ఎప్పుడు శ్వాస ఆగిపోతే అప్పుడు ప్రాణం పోద్దనే విషయం తెలుసు మనకి. అంటే చివరి శ్వాస వరకు మనం ప్రాణాయామం చేస్తూనే ఉండాలి. మరి ఎలా చేస్తామంటే ఏదో ఒకటి క్రమబద్ధంగా కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అన్నీ చేయలేకపోవచ్చు, మనం యువకులుగా ఉన్నప్పుడు చేయగలిగినవన్నీ కూడా చేయలేకపోవచ్చు. అందువల్ల ఇంకా తర్వాత ఏంటంటే ప్రాణాయామం వచ్చేటప్పటికి ఏ స్థాయిలో చేయాలంటే మన యొక్క శరీరం భరించే స్థాయి. మందగతి అంటే నెమ్మదిగా చేయొచ్చు, మధ్యగతి అంటే కొద్దిగా నెమ్మదిగానే కొద్దిగా ఎక్కువగా చేయొచ్చు, తీవ్రగతి అంటే బాగా తీవ్రంగా కూడా చేయొచ్చు. సాధారణంగా మన శరీరం యువకులుగా ఉన్నప్పుడు సాధారణంగా తీవ్రగతిలో మనం చేయొచ్చు, అలాగే మధ్యగతిలో కూడా చేయొచ్చు. తర్వాత కొంత మన ఏజ్ వచ్చేవి మనకి వయసు కొద్దిగా పెద్దదైన తర్వాత మందగతిలోనే చేస్తాం. ఎలా చేసినా ఫలితాలు ఉంటాయి. కానీ
ఏ వ్యాధి అటాక్ అవ్వకముందే ఈ యొక్క ఆసన ప్రాణాయామం చేయాలి. అందుకనే మనం ఏమంటున్నామంటే ప్రాణాయామే ముందు మొదలు పెట్టమంటున్నాం. ఎందుకని ప్రాణాయామం ముందు మొదలు పెట్టమంటున్నామంటే అష్టాంగ యోగాలు యమ నియమ ఆసన ప్రాణాయ ప్రచార ధారణ ధ్యాన సమాధి వీటి 8లో కూడా 4వది అంటే చక్కగా మధ్యలో ఉంది. ఆ మధ్యలో దాన్ని మనం కనుక ప్రాధాన్యత ఇస్తే, ఎందుకంటే ఆసనాలతో మొదలు పెడితే ఆ శరీరం సహకరించగా భయం వేసేస్తుంది, అసలు ఆ ప్రక్రియ మానేస్తాం. ఇక యమ నియమాలంటే చెప్పాం కదా, అది మన ప్రవర్తన బట్టి ఆధారపడాయి. మన లోపల ఎలా ఉంటాయి, బయట ఎలా ఉంటాయి, మన ప్రవర్తన బట్టి ఆధారపడాయి. ఇక ప్రచార ధారణ ధ్యాన సమాధి అవన్నీ కూడా ఏంటంటే ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి వచ్చేసిన తర్వాత నేర్చుకునేవన్నీ కూడా. ఇక్కడ ప్రాణాయామం అనేది మధ్యలో ఉంది కాబట్టి ఆ మధ్యలో దాన్ని గల ముందు ప్రాధాన్యత ఇస్తే మనకంటూ కొంత ఫలితాలు కనపడుతున్నప్పుడు ముందు ఆసనాలు వేయాలనిపిస్తుంది. తర్వాత సంఘంలో ఎలా ప్రవర్తించాలి, నేను ఆహార నియమాలు ఎలా తీసుకోవాలి, సంఘంలో ఎలా ప్రవర్తించాలి, నా శరీరం ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయం తెలుస్తుంది. అలాగే దీని మీద ఎప్పుడైతే రుచి మెరిగిందో ప్రచార ధారణ ధ్యాన సమాధి వరకు కూడా మనం వెళ్ళవచ్చు. ఏదో సమాధి అంటున్నాం, సమాధి ఎల్లకి వెళ్ళి ధ్యానం చేసి అవి చేసి అయితే ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని ఇడిచిపెట్టాలని కాదు. మనము సమాజంలోనే ఉంటూ మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మన వల్ల మన చూసి ఈ ఫలితాలను ఇంకా కొంతమంది పొందుతారనమాట. ఈ విధంగా ప్రాణాయాన్ని చేయాల్సి వస్తుంది. అందుకని ప్రాణాయామం ఎందుకు చేయాలి అంటే దాన్ని చెబుతుంటారు పెద్దలు నిపుణులు. ఏంటంటే ప్రాణాయామం అనేది మధ్యలో ఉందని చెప్పాం కదా అష్టాంగ యోగాల్లో. అది ఎలాంటిదంటే గడప మీద పెట్టిన దీపం లాంటిది. గడప మీద పెట్టిన దీపం లాంటిది అంటే ఆ గడప మీద దీపం పెడితే ఇంటి లోపలికి వెలుగునిస్తుంది, ఇంటి బయటికి వెలుగునిస్తుంది. అదే నువ్వు బయట దీపం పెట్టుకుంటే బయట మాత్రమే వెలుగునిస్తుంది, లోపల దీపం పెట్టుకుంటే లోపల మాత్రమే వెలుగునిస్తుంది. మనకి ప్రస్తుతానికి మనం గడప మీద పెట్టాలి. తర్వాత మనం ఈ ప్రాణాయానికి ముందుందంతా కూడా మన సృష్టిలో చూసేదంతా కూడా ప్రాణాయామం తర్వాత ఉండే కూడా ప్రచార ధారణ ధ్యాన సమాధులన్నీ కూడా లోపల జరిగే ప్రక్రియలు. ఇవి అన్నీ కూడా మనకు కుదరాలంటే ముందు ఆ గడప మీద దీపం పెట్టమన్నారు, ప్రాణాయామం చేయమన్నారు. ప్రాణాయామం చేస్తే ముందు వస్తాయి, తర్వాత వస్తాయి. అందుకే మహాభారత శ్రీకృష్ణుడు కూడా 2 సైన్యాల మధ్య కూడా నిలిపి అప్పుడు మాత్రమే అర్జునుడికి బోధిస్తుంటాడు. ఎందుకని ఎవరో ఒకళ్ళు పవిత్రులు అవుతారనే ఉద్దేశంతో ఆ విధంగా ఈ ప్రాణాయామం చేయాలి. చెప్పాం కదా, శిరు ఆకలి శిరు అలసటగా ఉండాలి అంటే సంధ్య కాలాల్లో చేయాలి. తర్వాత ఎలా కూర్చోవాలి అంటే మనం ఎలా కూర్చోగలిగితే అలాగే కూర్చోవాలి. కూర్చోలేదు పండుకోవచ్చు. పండుకుని కానీ చేస్తే నిష్టగా చేస్తే కొంతకాలానికి కూర్చోగలుగుతారు కుర్చీలో, తర్వాత కింద కూర్చోగలుగుతారు, తర్వాత ఏదో ఒక ఆసనంలో కూర్చోగలుగుతారు. ఆ విధంగా కాకపోతే ఎన్నుముక మాత్రం నిటారుగా ఉంచుకోవాలి. ఏ విధంగా చేయాలంటే మందగతి, మధ్యగతి, తీవ్రగతి ఈ మూడిట్లో కూడా ఎలా అయినా చేయొచ్చు. ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తూ తర్వాత ఎంతసేపు చేయాలి అంటే మనం ప్రాణాయామం వచ్చినప్పటికీ సృష్టిలో 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. అంటే ప్రతి జీవరాశి ఒక భంగిమలో ఉంటుంది, ప్రతి జీవి ఒక భంగిమలో ఉంటుంది. ఆ భంగిమని ఆసనంగా చెప్పారు. అలాగే 72,000 ప్రాణాయాలు ఉన్నాయంట. అయితే ఇన్నున్నాయా, నేను ఇన్ని నేర్చుకోవాలి అవసరంలా, నువ్వు అవసరంలా. ఒక 8 ఆసనాలు, 8 అంటే కూర్చొని చేసే ఆసనాలు 2, నుంచొని చేసే ఆసనాలు 2, బొక్కబార్ల పండుగ చేసే ఆసనాలు 2, వేలకెల పండుకునే ఆసనాలు 2, ఒక 8 ఆసనాలు, 8 ప్రాణాయాలు. 8 ప్రాణాయాలు ఏం చెబుతుంటామంటే నేను మా గురువు గారు చెప్పింది, తర్వాత బాబా రామదేవ్ దగ్గర ఆయన దగ్గర నేర్చుకుని నేను ఏంటంటే భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయం, ఉజ్జాయి ప్రాణాయం, ఉద్గీత, అనులోమ విలోమము, తర్వాత భ్రమరి, ప్రణవం. ఈ 8 ప్రాణాయాలు నేర్చుకోవచ్చు. ఈ 8 నేర్చుకోవాలనే నియమం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా లాంటి మహమ్మారి వైరస్లు భవిష్యత్తులో ఇంకా చాలా వస్తాయని చెబుతున్నారు. వాటన్నిటికి కూడా మనం ధైర్యంగా మన యొక్క మానసిక శక్తిని పెంచుకోవడానికి ఒక 4 ప్రస్తుతాన్ని నేర్చుకుంటే మిగతాయి కూడా చేయాలని అనిపించదు. అంతే తప్ప ఇవ్వాలి నేను ఈ పుట్టినరోజు ఆవకాయ తినాలనే కోరికతో ఉండకూడదు. ఈ ఒక 4 పెంచుకో. 4 భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమం, భ్రమరి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ టెక్నిక్స్. ఈ 8 మనం 4 చేస్తే మిగతాయి తర్వాత చేసుకోవచ్చు ప్రాక్టీస్ని బట్టి. ఇంకోటి
ఎప్పుడు చెయ్యి, ఎంతకాలం చేయాలంటే నువ్వు ఆహారం తీసుకున్నంతకాలం ఆసనాలు వేయాలి, నీలో ప్రాణం ఉన్నంతకాలం ప్రాణాయామం చేయాలి. ఇది మాత్రం వాస్తవం. తర్వాత ఏ వ్యాధులు రాకముందే మనం నేర్చుకోవడం మంచిది. కొంతమంది అనుకుంటారు నాదే ఉందిలో ఇప్పుడు పెద్ద ఆరోగ్యంగా ఉండగా నాకెందుకు ఇప్పుడు ప్రాణాయామం ఎందుకు, ఆసనాలు ఎందుకు అనుకుంటారు. కానీ ఆరోగ్యం చెడిపోయి ఏదన్నా జబ్బు వచ్చిన తర్వాత మాత్రం నీకు ప్రాణాయామం ఆసనాలు నిన్ను రక్షించలేవు. ఏమీ లేనప్పుడు మాత్రం నువ్వు నిండు నూరేళ్ళు ఇంకా ఎక్కువ కాలం కూడా బతకొచ్చు అనమాట. ఈ విధంగా మన ప్రాణాయామం నేర్చుకుని మన సమాజానికి కొంత మేలు చేస్తూ మనం కూడా ఈ తర్వాత ఏంటంటే ఆపకూడదు దీన్ని. ఎప్పుడోసారి రోజు ఎంతో కొంత సమయం కేటాయిస్తూ నువ్వు ఇప్పుడు చెప్పే కదా ఏ ప్రాణాయామం ఇప్పుడు భస్త్రిక ఉంది 3 నుంచి 5 నిమిషాల వరకు చేయొచ్చు, కపాలభాతి ఉంది 15 నిమిషాల వరకు చేయొచ్చు. అయితే నువ్వు 15 నిమిషాల వరకు చేయలేకపోతే కనీసం 5 నిమిషాలు చేయి, లేదా 2 నిమిషాలు చేయి. ఆ రోజు టైం కుదరలా, ఏదో అర్జెంట్ పని, ఏదో ఊరు వెళ్ళాల్సి వస్తుంది, 2 నిమిషాలు చేయి. ఆ విధంగా మనం ఆ టైంని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు భస్త్రిక చేసే 5 నిమిషాలని 1 నిమిషం చేసుకో, కపాలభాతిని 2 నిమిషాలు చేసుకో, అనులోమ విలోమాన్ని 2 నిమిషాలు చేసుకో, భ్రామరిని 1 నిమిషం చేసుకో. అట్లా మనం ఒక 6 నిమిషాల్లో ఈ ప్రాణాయాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా నేర్చుకుందాం ఈ క్లాసులో. ప్రస్తుతం ప్రాణాయామానికి కావాల్సింది ఏంటంటే మనకి మానసికమైనటువంటి సంసిద్ధత. అయితే ఒకవేళ రోగాలు అటాక్ చేసినా మనం ఈ ప్రాణాయామం నేర్చుకోవటం వల్ల కొంచెం లేట్ అయినా సరే ఆ రోగం తగ్గుద్ది. కొన్ని వ్యాధులకు కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి, అవి ఆ రోగం వస్తే ఆ ప్రాణాయం చేయటానికి వీలు కాదు, శరీరం సహకరించదు, ఒకవేళ తీవ్రం కూడా అవుతుంది. అలాంటప్పుడు మిగతా ప్రాణాయామం చేయటం వల్ల ఆ వ్యాధి కూడా తగ్గుతుంది. అప్పుడు మనం అన్ని ప్రాణాయామాలు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిందంటే ఓర్పు కావాలి, ఓర్పు ఉండాలి, రోజు చేసేటువంటి శక్తి, మానసిక సంసిద్ధత ఉండాలి. మనం ఇక రేపటి నుంచి నేను 8 ప్రాణాయామాలు చెప్పాను కాబట్టి 8 ప్రాణాయామాలు ఏ విధంగా చేయాలి, ఎంత సమయం చేయాలనేది విషయం, ఏ రకంగా చేయాలనేది చేద్దాం. ఏది చేసినా ఇప్పుడు చాలా ప్రాణాయామాలు ఉన్నాయి. చాలామంది ఏం చెబుతున్నారంటే గాలి అట్లా స్పీడ్గా పీల్చుకుని పీల్చుకుని నిదానంగా పీల్చుకుంటేనే అట్లా పీల్చుకుని వదిలేయటం వల్ల ముందు ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మనసులో ఎటువంటి ఆలోచనలు రాకూడదు మనసులో. కాబట్టి అలా మనం ఎప్పుడైతే నిదానంగా పీల్చుకునే ధ్యాస దాని మీదే ఉంచితే మనసులో ఆలోచనలు రావు అని నేను నేర్చుకున్న గురువుగా చెప్పారు. అయితే ఏది ఫలితం ఉంటే మీరు కూడా ఎక్కడైనా నేర్చుకుని ఉంటే అదే కంటిన్యూ చేయడం మంచిది. ఎవరు చెప్పినా ఒకటే, గాలిని సక్రమంగా నిదానంగా తీసుకుని నిదానంగా వదలటం, ఏదైనా ఊపిరితిత్తులు నిండా తీసుకుని మళ్ళీ పూర్తిగా వదలటం. ఇది ప్రాణాయామంలో ఎవరు చెప్పినా ఒకటే. కొంచెం తేడాలు ఉండొచ్చు, ఏమున్నా సరే ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది. ఫలాంది ప్రాణాయామే మంచిదనేం కాదు. ముఖ్యమైనది మాత్రం భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమం, భ్రమరి, ఈ 4 చేసుకుంటే మాత్రం ఎటువంటి వైరస్లు అటాకులు రావు. భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి మనం కాపాడుకోవాలి అంటే ముందు నుంచే మనం ఎటువంటి ప్రయత్నం చేసి ముందు ఈ శారీరక శక్తి, ఈ ఊపిరితిత్తును బలపరచుకోవటము, అలాగే మానసిక శక్తిని కూడా బలపరుచుకుంటే మనం ఈ రాబోయే మహమ్మారి వైరస్ నుంచి రక్షింపబడి మంచి సమాజాన్ని తయారు చేయడానికి వీలవుతుంది. అందరికీ కూడా నమస్కారం.